తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారండి. మంచి అంటే ఒక ఎలా చెప్పాలి అని అంటే, ఎంతోమంది గురువులు ఉంటారు, ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోతున్న ఈ గురువు మాటలు వింటే, ఈ గెస్ట్ మాటలు వింటే మీరు ఇంకేమీ ఆలోచించకుండా ఖచ్చితంగా ఆచరించేస్తారు అంతే. అసలు ఆ గురువు ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఇంతకీ ఆయన ఎవరో మరి ఒకసారి చూసేద్దామా? ఆయన ఎవరో కాదండి, మన చిన్ని శ్రీవారి దాసుడు. మరి మాట్లాడేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా. నమస్తే, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి. గుర్తున్నానా నేను? ఇదేనండి. ఎవరు నేను? ఎప్పుడు చూసావు నన్ను? ఎక్కడ ఎక్కడ కలిసాం మనం? మా గుళ్ళో అవును, ఏ గుడి? మా వెంకటేశ్వర స్వామి గుడి. మీ వెంకటేశ్వర స్వామి గుడా? మనందరిది కాదా? మనందరిది ఆ, వెంకటేశ్వర స్వామి. ఓకే. అయితే నువ్వు ఇంకా మరి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నీతో మాట్లాడించకపోతే నీ అభిమానులు ఉన్నారు కదా, నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు. అందుకని చెప్పి నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. అదే. వసంత పంచమి రాబోతోంది మనకి మాఘమాసంలో. శ్యామల నవరాత్రుల్లోనే ఒకరోజు సరస్వతి అమ్మవారి పూజ చేసుకునే విశేషమైన రోజు వసంత పంచమి. ఆ రోజున ఏం చేయాలో మీ మాటల ద్వారా వినాలనుకుంటున్నాను. పిల్లలు పొద్దున్న లేచి తలకు స్నానం చేసి బట్టలు వేసుకొని వాళ్ళ పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేయాలి. పూజ చేస్తే అమ్మవారు మనం నైవేద్యంగా చక్కెర పొంగలి పెట్టాలి. అమ్మవారు పిల్లలకి బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యం అన్నీ ఇస్తారు. పూజ అన్నారు, మరి ఎలా పూజ చేయాలి అమ్మవారికి ఆ రోజున? పిల్లలంతా కూడా ఏ రకమైన పూజ? మీరైతే ఎలా చేస్తారు పూజ? నేను అమ్మవారికి నార్మల్గా ఎలా చేస్తామో అలాగే చేస్తాను. అదే, మరి మీరు ఎలా చేస్తారో చెప్తేనే కదా మేము అలా చెయ్యాలి. ఎలా చేస్తారు మీరు ఇంట్లో పూజ? ఇంట్లో కానీ స్వామికి ఆలయంలో కానీ దీపారాధన చేస్తారా, లేకపోతే స్వామితో కూర్చొని మాట్లాడతారా, లేకపోతే మీకు ఏం కావాలో అడుగుతారా, ఏంటి? నేను పూజ ఎలా చేస్తానంటే అమ్మవారి దగ్గర కూర్చొని అష్టోత్తరాలు 108 అష్టోత్తరాలు పువ్వులతో పూజ చేస్తాను. చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టి హారతిస్తాను. నేను అలా చేస్తాను పూజ. ఓకే. అయితే ఇప్పుడు మరి మీకు అష్టోత్తరాలు వచ్చు కాబట్టి మీరు అష్టోత్తరాలతో పువ్వులతో పూజ చేశారు. మరి మిగతా పిల్లలందరికీ ఈ అష్టోత్తరం రాదు కాబట్టి నార్మల్గా యూట్యూబ్లో అష్టోత్తరంకి సంబంధించిన వీడియో పెట్టుకొని వీళ్ళు పూజ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు, అలా అయినా చెయ్యొచ్చు అంటారు. మరి మీరు చక్కెర పొంగల్ అన్నారు, మా దగ్గర చక్కెర పొంగల్ లేదు, మేము ఇంకేం పెట్టొచ్చు అమ్మవారికి? పరవన్నం, సేమియా పాయసం ఏది ఉంటే అది పెట్టచ్చు. లేదు మా దగ్గర అసలు ఏ పాయసము లేదు, మాకు అసలు చేయటానికి రాదు, అప్పుడు ఏదైనా పండు కానీ ఇంకేదైనా పెట్టచ్చా? పెట్టచ్చు. మరి ఇంతకీ ఈ రోజున సరస్వతి అమ్మవారికి పూజ ఎందుకు చెయ్యాలి? ఏంటి ఆ రోజు? ఆ రోజు సరస్వతి అమ్మవారు పుట్టినరోజు. ఓ, అమ్మవారి బర్త్డేనా? పిల్లలందరూ మరి అమ్మవారి బర్త్డే సెలబ్రేట్ చేయడమే ఇంకా పూజ చేయడం అంటే, అంతే కదా? ఇప్పుడు బుద్ధి, జ్ఞానము అన్నీ పిల్లలకి వస్తాయి పూజ చేయటం వల్ల అన్నారు. పుస్తకాలన్నీ పూజలో పెట్టుకుంటే మంచి చదువు వస్తుంది అన్నారు. సరే, బాగుంది. పిల్లల వరకు వచ్చేసరికి ఈ విషయం అంతా కూడా, మరి పెద్దవాళ్ళు కూడా చేయొచ్చా ఈ రోజున పూజ? పిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. మరి పిల్లలకంటే చదువు వస్తుంది, పెద్దవాళ్ళకి ఏం వస్తుంది పూజ చేస్తే? పెద్దవాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఎలాగూ అంటే అమ్మవారి ఆరాధన అంటే బుద్ధి, జ్ఞానం అని అన్నారు కాబట్టి వస్తుందని. పెద్దవాళ్ళు కూడా బుద్ధి, జ్ఞానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అంతే కదా? మరి ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న పిల్లలకి, అసలు స్కూల్కే వెళ్ళని పిల్లలకి ఈ రోజున అక్షరాభ్యాసం కూడా చేయిస్తారట. ఇది నిజమేనా? మీరు విన్నారా? చేయిస్తారు. అయితే ఇప్పుడు ఈ రోజున చాలామంది చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలని చెప్పి అంటూ ఉంటారు. మీరు ఇది విన్నారా? ఎందుకు చేయించాలో మీకేమైనా తెలుసా? ఆ రోజు
సరస్వతి దేవి పుట్టినరోజు ఆవిడ మన బర్త్డే నాడు ఎంత హ్యాపీగా ఉంటామో అంత హ్యాపీగానే ఆ సరస్వతి అమ్మవారు ఉంటారు. కాబట్టి మనం ఏడితే ఆవిడ ఇస్తారు. ఆ పూజ అక్షరాభ్యాసం ఆ రోజు చేసి చదువు రాని వాళ్ళకి మంచి చదువు ఇస్తారు, జ్ఞానం బుద్ధి. ఓ అంటే కొత్త ఆవిడ బర్త్డే కాబట్టి ఆవిడ చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి మనం అడిగిందల్లా ఇస్తారు. అందుకని కొత్తగా మనం పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా అక్కడ ఆ రోజున అక్షరాభ్యాసము లేదు చదువు రాని పిల్లలకైనా కూడా పూజ చేయిస్తే మంచి విద్యను ప్రసాదిస్తారని అంటారు మొత్తానికి మీరు, అంతేనా? చాలా సంతోషం. మీరు ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఎందుకు చేయించరండి, అందరూ చేయిస్తారు. మరి ఇక నాన్నగారితో మాట్లాడదామా మిగతా విషయాలు? అమ్మా చెప్పండి. వసంత పంచమి రోజు మన చిన్ని శ్రీవారిదాసుడు గారు కొన్ని విషయాలు అయితే చెప్పారు. మరి మిగతా విషయాలు మీరు చెప్పండి. వాడికి ఉన్న జ్ఞానంతో వాడు అలా మేము మాట్లాడుకున్నది విని వాడు చెప్పింది ఇంచుమించుగా వాడి తాతకి తగ్గట్టు బాగానే చెప్పాడు. ఆ రోజు వాస్తవానికి అంటే చాలామందికి తెలీదు. అవును. తను చెప్పినట్టే ఆ రోజు సరస్వతీదేవి యొక్క జన్మదిన తిథి, ఆ రోజు పంచమి. అయితే విశేషంగా ఆ శ్రీ పంచమి అని కూడా అంటారు, వసంత పంచమి. ఆ రోజు గనక చిన్నపిల్లల చేత తల్లిదండ్రులు చెప్పి కొంచెం ఎర్లీగా నిద్ర లేపి శుభ్రంగా తలస్నానం చేయించి ఇద్దరిని పిల్లలు కూర్చోబెట్టి దేవుడి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు చదువుకునేటటువంటి పుస్తకాలు కూడా కొంచెం దేవుడి దగ్గర పెట్టించి పసుపు కుంకుమ అన్నీ కూడా ఆ పుష్పాలు అవి కూడా ఆ పుస్తకాల మీద వేయించి సరస్వతీదేవి యొక్క అష్టోత్తరం ఉంటుంది, ఇందాక చెప్పాడు 108 నేమ్స్ ఉంటాయి కదా, 108 నామాల అష్టోత్తరం గూగుల్లో ఉంటుంది. ఆ సరస్వతీదేవి అష్టోత్తరం తీసి పిల్లల చేత చదివించాలి. 108 నామాలు కలిగిన అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేయించి ధూపము దీపము వారికి వచ్చినట్టు, మంత్రం ముఖ్యం కాదు. నేను ఎప్పుడు అదే మంత్రం ముఖ్యం కాదు అంటే మంత్రం ఉండాలి, మంత్రాన్ని నేను తక్కువ చెప్పట్లా, కానీ మంత్రం రాని వారి కోసం చిన్నపిల్లల కోసం చెప్తున్నా. మనస్ఫూర్తిగా వాళ్ళ చేత అలాగా 108 నామాల అష్టోత్తరం చేయించి శుభ్రంగా వీడు అన్నట్టు ఏదో ఒక స్వీట్ అమ్మవారికి నైవేద్యం పెడితే పుట్టినరోజు కదా, ఇప్పుడు తినన్నట్టు వీడి పుట్టినరోజుకి నేను ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తే వీడు చాక్లెట్ ఇస్తే అలా సంతోషపడతాడు, అలాగే అమ్మవారికి కూడా మనం ఆవిడ జన్మదినం కాబట్టి చక్కెర పొంగలి సంతోషంగా అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే చాలా 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 మంచి బుద్ధి జ్ఞానము, అంతేకాకుండా మేధాశక్తి సరస్వతీదేవి మనకి ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఈరోజు ఇంచుమించు బాసరా అంటే మన విశాఖపట్నం మాకైతే చిన్న బాసర అని చెప్పంటారు. విజయనగరంలో సరస్వతీదేవి ఆలయం ఉంది. మా అన్నయ్య తాతబాబు గారు అని ఉంటారు, ఆయనే ప్రధాన అర్చకులు, ఆయనే చేస్తారు. అసలు విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఈవెన్ తూర్పు పశ్చిమ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. సరస్వతీదేవి ఆలయం విజయనగరంలో చాలా 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 విశేషమైన ఆలయం, చాలా వైశిష్ట్యత కలిగినటువంటి అమ్మవారు అక్కడ. ఇప్పుడు ఒకవేళ అంటే కొత్తగా అక్షరాభ్యాసం అంటే ఓకే, కొంతమంది పిల్లలు ఎంత ట్యూషన్లు పెట్టినా ఏం చెప్పినా కూడా అంత ఎక్కువగా శ్రద్ధ పెట్టరు. అటువంటి వాళ్ళకి ఒకవేళ మళ్ళీ చేయించొచ్చా? లేదు అంటే కొంతమందికి ఏదో కొన్ని కారణాల వల్ల ముందట అక్షరాభ్యాసం చేయించకుండానే స్కూల్కి పంపిస్తారు, వాళ్ళకి మళ్ళీ చేయించొచ్చా? చేయించవచ్చు, వాళ్ళకి మళ్ళీ అక్షరాభ్యాసం చేయించవచ్చు. అంటే ఆల్రెడీ ఒక్కసారి శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం అయిపోతే మాత్రం ఇంకా సరస్వతీదేవిని ఆరాధన చేయించవచ్చు వాళ్ళని. అంటే అక్షరాభ్యాసం అవ్వకుండా స్కూల్కి పంపిస్తే ఇందాక రెండో ప్రశ్న, వారికి చేయించవచ్చు. కానీ ఒకసారి అయిపోతే మాత్రం ప్రతినిత్యం సరస్వతీదేవిని ఆరాధించడం అనేది తల్లిదండ్రులు అలవాటు చేస్తే మార్పు వస్తుంది. ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు మనం తిండి ఆహారం ఇంకోటో అలవాట్లో దీని ప్రకారం పిల్లలందరూ అల్లరి చేస్తారు తల్లి. అంటే ఏమండి మీకేం బాగానే చెప్తారు, అల్లరి చేస్తే భరించేది మేమే అని నాతో అంటారు కొంతమంది. నేను వాళ్ళతో ఒకటే అంటాను, పిల్లాడు ఇంట్లో పిల్లో ఇంట్లో అల్లరి చేయకుండా ఏమీ శబ్దం లేకుండా మంచం మీద అలా పడుకుని ఉన్నాడు అనుకోండి చిన్నపిల్లాడు, ఉదాహరణకి జ్వరం వచ్చింది, తల్లిదండ్రులు ఉండగలరమ్మా? అస్సలు ఉండలేరు కదా, అల్లాడిపోతారు. అలాగా ఆ పిల్లాడు వాడు అల్లరి చేయడమే ఐశ్వర్యం అంటాను నేను. వాడు అల్లరి చెయ్యాలి, గోల చెయ్యాలి, గందరగోళం చెయ్యాలి, అది తీయాలి, పాడి చేయాలి. నాకైతే
అదే ఐశ్వర్యంగా తోస్తుంది. మీ ఇంట్లో కూడా వీడు అల్లరి చేసినా నేను అంటే గారాబం వేరు, ముద్దు వేరు. అవును. ఇప్పుడు అది మితిమీరినప్పుడు ఒకటి వేసైనా కూర్చోబెట్టచ్చు, అంతే. రెండూ చేయగలగాలంటాను నేను. అలా అని అల్లరి చేయకుండా కట్టి బంధించడం కాదు. సో కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు, ఆ వయసు అటువంటిది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం వయసు పెరుగుతూ ఉండగా పరిణితి పెరిగిపోతూ ఉంటుంది, అల్లరి తగ్గిపోతూ ఉంటుంది, చదువులో పడిపోతారు. నిజం. నా కళ్ళ ముందే ఇప్పుడు నా పిల్లలు అవ్వచ్చు, నా స్నేహితుడు చాలామంది పిల్లలు ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఎటువంటి అల్లరు నేను చేయలేదా అల్లరి, బోల్డ్ అల్లరి చేస్తాం. ఆ అల్లరి చేసే సమయం మొత్తం వాళ్ళ లైఫ్ స్పాన్లో మహా అయితే 2-3 ఏళ్ళేమో. అంతే అంతే. ఆ 2-3-4 సంవత్సరాలు అల్లరి చేయనివ్వండి, అవును. కానీ కొంచెం కంట్రోల్లో అల్లరి చేయనిచ్చి చేస్తే నెమ్మదిగా వాళ్ళలో పరిణితి పెరిగి మార్పు వస్తుంది. దాని గురించి ఏమండి అసలు మాట వినట్లేదు అల్లరి. ఎంతండి మీ అబ్బాయి వయసు? 6 ఏళ్ళండి. కంగారు ఎందుకండి, ఒక్క 2 ఏళ్ళు అయితే అవును. అవుతుంది. అంతేగా. నెమ్మదిగా బుద్ధి జ్ఞానం అనేది నెమ్మదిగా పెరుగుకుంటూ వస్తాయి. కాబట్టి అలాగా ఈ అమ్మవారిని ఆ రోజు విశేషంగా పూజించడం వల్ల మేధాశక్తి, జ్ఞాపక శక్తి, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆవిడ ఇచ్చేది క్రియేటివిటీ, అంటే ఒక కొత్తదనంగా ఆలోచించే విధానాన్ని ఇస్తుంది. ఇందాక మీరు అడిగినట్టు చిన్నపిల్లలే చేయాలా, పెద్దవాళ్ళు కూడా సంతోషంగా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఆచరించడం వల్ల సరస్వతీదేవి అంటే కేవలం ఆ స్టడీస్ వరకే కాకుండా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనం ఆలోచించే విధానాన్ని మీద, జ్ఞాపక శక్తి మీద ప్రభావితం చేసి మంచి మార్గాన్ని, మంచి ఆలోచించే విధంగా మంచి మార్గాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. ఇది వసంత పంచమి యొక్క వైశిష్ట్యత అని చెప్పగలుగుతాం. సంతోషం అండి. మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అండి? ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు.